ఓ చిన్న ప్రశ్నతో ఈ వర్తమానం నేను ప్రారంభిస్తాను. తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వేల మంది భక్తుల పేర్లు, భక్తుల చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ వేల మంది భక్తుల పేర్లలో, ఆ భక్తుల చరిత్రలో బైబిల్లో ఎక్కువసార్లు ఎవరి పేరు రాయబడింది, ఎన్నిసార్లు రాయబడింది? ఏమంత డౌట్గా చెప్తున్నారు? ఎస్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో అతి ఎక్కువ సార్లు రాయబడిన పేరు దావీదు పేరు. అందరి పేర్ల కంటే ఎక్కువ సార్లు రాయబడింది యేసుక్రీస్తు వారి పేరైతే, యేసుక్రీస్తు వారి తర్వాత మరెక్కువ సార్లు రాయబడిన పేరు భక్తుడైన దావీదు పేరు. ఆయా వర్షన్స్లో ఒక వర్షంలోనైతే 1135 సార్లు రాయబడింది దావీదు పేరు. ఇంకో వర్షన్లో 1000 సార్లు రాయబడింది. మరొక వర్షన్లో 935 సార్లు రాయబడింది. ఒక వర్షన్లో 935, ఇంకో వర్షన్లో 1000 సార్లు, మరొక వర్షన్లో సుమారుగా 1135 సార్లు. అసలు బైబిల్ అంతా 1030 పేజీలు ఉంటాయి, కొంచెం కుడి ఎడంగా 1030 పేజీలు. 1030 పేజీలు ఉన్న బైబిల్లో 1135 సార్లు రాయబడిందంటే ప్రతి పేజీలో దావీదు పేరు రాయబడింది. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు, కానీ దావీదును ప్రేమించినంతగా దేవుడు ఇంకెవ్వరిని ప్రేమించలేదు. దావీదుకి ఇచ్చినంత ఆశీర్వాదం చరిత్ర పట్టల్లో, ప్రపంచంలో ఇంకెవ్వరికి దేవుడు ఇవ్వలేదు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే దేవుడు అతన్ని అంతగా ఇష్టపడటానికి ఏం చూశాడు? ఈ కాలంలో నిన్ను నన్ను దేవుడు అంతగా ఇష్టపడాలంటే మనలో ఏం చూడాలి? సరే, దేవుడు ఎవరిని ప్రేమించలేనంతగా దావీదును ప్రేమించాడు అని అన్నారు కదన్నా, ఒక చిన్న రుజువు చూపిస్తారా? అబ్రహాము కంటే, తమ్ముడు స్టార్టింగ్లో బాగుంది, అబ్రహాము కంటే, ఇస్సాకు యాకోబుల కంటే, దైవజనుడైన మోషే, అసలు బైబిల్లో ఉన్న భక్తులందరికంటే అందరినీ ప్రేమించిన ప్రేమ ఒక ఎత్తు అయితే, దావీదును ప్రత్యేకమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు. సరే, దావీదును అంతగా ప్రేమించాడు అని చెప్పడానికి ఒక రుజువు చూపిస్తారా? రండి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనాలు. అమ్మ, కొంచెం ఆ మైకిల్ జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకుని తల్లి. అందరూ నాతో కలిసి చెప్పండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఆమేన్. ఒకసారి చూడండి. దావీదా, నేను రాజుగా చేస్తున్నా. నీ రాజ్యము, నీ సింహాసనం నీతో అంతరించిపోదు. సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం నీ సింహాసనం స్థిరపరచబడుతుంది. నీ సింహాసనం స్థిరపరచబడటం మాత్రమే కాదు, నీ పిల్లలు ఆ సింహాసనం మీద కూర్చొని ప్రపంచ దేశాలను ఏలుబడి చేస్తారు. నీ సింహాసనం స్థిరం, నీ పిల్లలను నేను స్థిరపరుస్తాను. సౌలుకు దూరం చేసినట్లుగా నా కృప నీకు కానీ నీ పిల్లలకు కానీ నేను దూరం చేయను. నీకు నీ పిల్లలకు శాశ్వతమైన కృపను నేను అనుగ్రహిస్తాను. అందరికీ దేవుడు కృపనిస్తే ఒక్క దావీదుకు మాత్రం శాశ్వత కృపను దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అందరికీ కృపను అనుగ్రహిస్తే దావీదుకు శాశ్వత కృపను అనుగ్రహించాడు. ఆ కృపకు నిలువుటద్దాం. ఈ వాగ్దానం ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం చేస్తే ఇప్పటికీ దావీదు సింహాసనం మీద దావీదు సంతతి వారి రాజులుగా ఉండి పరిపాలన చేస్తున్నారు. 3000 సంవత్సరాల నుండి. 3000 సంవత్సరాలు మాత్రమే కాదు, ఆకాశము భూమి నిలిచి ఉన్నంత కాలం, సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం దావీదు సంతతి వారు రాజులుగా ఉండి పరిపాలన చేస్తారు.
లోకంలో ఎక్కడైనా చూడండి, అబ్బా వాళ్ళ తాత అపర కుబేరుడురా, 400 ఎకరాల పొలం ఉండేదట. వాళ్ళ కొడుకుల తరానికి వచ్చేసరికి 40 ఎకరాలు అయిందట. వాళ్ళ మనవళ్ళ తరానికి వచ్చేసరికి 4 ఎకరాలు అయిందట. ముని మనవళ్ళ తరానికి వచ్చేసరికి అవే పంట పొలాల్లో పనిచేయటానికి పొలం పనికి వెళ్ళారట అని మాట్లాడతాం. సామెత ఒకటి మీరు ఎరుగుదురు కదా, మా తాతలు తెలుసు కదా, తెలీదా? మా తాతలు నేతులు నాగితే మేము మూతులు నాగుతున్నాం అని అంటారు, చూసారా? పూర్వీకుల చరిత్ర ఘనమే, ప్రస్తుతం చరిత్ర ఘోరం. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి పూర్వపు చరిత్ర ఘనం, ఆ తర్వాత చరిత్ర మరి ఘనం, ఆ తర్వాత 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 చరిత్ర మరి 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 ఘనమైన చరిత్రగా దావీదు చరిత్ర మిగిలిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, నా వైపు చూడండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం భక్తి ఆశీర్వాదం కానీ శరీర సంబంధమైన ఆశీర్వాదం కానీ ఇది నీతో ఆగిపోకూడదు. నీ పిల్లల పిల్లల మీద నిలిచి ఉండునుగాక. నీ పిల్లల పిల్లల మీద నిలిచి ఉండునుగాక. నిన్ను నిలవబెట్టిన దానికంటే నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను మరి శ్రేష్ఠులుగా దేవుడు నిలవబెట్టునుగాక. దావీదు రాజ్యం, దావీదులో నుంచి ఉద్భవించిన యేసుక్రీస్తు వారి రాజ్యం. దావీదు రాజ్యం ఉందే మధ్యధరా సముద్రం నుండి యూఫ్రటీస్ నది వరకు ఇజ్రాయేలు అనే సరిహద్దుల్లో దావీదు రాజ్యం ఉండేది. దావీదు వంశావళిలో పుట్టిన దావీదు కుమారుడా అని పేరు వహించిన మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాజ్యం ఉందే, ఈ సముద్రం మొదలుకొని ఆ సముద్రం వరకు, అంటే అమెరికా దేశం నుండి ఆస్ట్రేలియా దేశం వరకు యేసుక్రీస్తు రాజ్యం ప్రపంచమంతా విస్తరించింది. దావీదు రాజ్యం యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు. గమనించండి, దావీదు వంశంలో పుట్టిన యేసుక్రీస్తు వారి రాజ్యం ప్రపంచమంతా విస్తరించింది. దావీదు కంటే దావీదు సంతతిలో పుట్టిన యేసుక్రీస్తు మరి ఘనుడయ్యాడు. నేనంట దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదించాడు. ప్రైజ్ గాడ్. దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదించిన దానికంటే నీ గర్భంలో పుట్టిన వంశావళిని మరెక్కువ ఘనులుగా నా దేవుడు నిలవబెట్టునుగాక. ఇది అందరికీ కృపనిచ్చుకుంటూ వెళ్ళాడు. ఒక దావీదుకు మాత్రం శాశ్వత కృపనిచ్చాడు. చెప్పండి ఎందుకు? అతనంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం? దావీదును దేవుడు ఒక ప్రత్యేకమైన పేరుతో ఒక స్థలంలో పిలుస్తాడు. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం అదే అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 4-5 వచనాల వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ నాతో కలిసి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు. స్వరమెత్తి, నీకు తోచినదంతయో నెరవేర్చుమనెను. 4వ వచనం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము. నా వైపు చూడండి. నీవు పోయి, పెద్దగా నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము. చివరిసారి. పాత నిబంధనలో దేవుని సేవ చేసిన సేవకులు ఎవరు? లేవి గోత్రికులు. లేవి గోత్రికులే సేవకులుగా పిలువబడ్డారు, కానీ వేరే గోత్రికులు సేవకులుగా పిలువబడినట్లుగా బైబిల్లో చూడం. దావీదే గోత్రికుడు, యోధా గోత్రికుడు. యోధా గోత్రంలో పుట్టినటువంటి ఈ రాజు రాజుగా నిలిచాడు, కానీ సేవకుడు ఎలా అవ్వగలుగుతాడు? రాజే. కానీ దావీదును దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసా? నా సేవకుడైన దావీదు అంటాడు.
లేవి గోత్రంలో పుట్టలేదనే కానీ సేవకునికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ ఒక్క దావీదులో ఉన్నాయి. సేవకుడు కాదంతే, లేవి గోత్రంలో పుట్టలేదంతే, తెల్ల బట్టలు వేసుకోలేదంతే, యాజక వస్త్రాలు ధరించలేదంతే, ధూపవేదిక ఎక్కి ధూపం వేయలేదంతే, బలిపీఠం దగ్గర ఇచ్చి బలి అర్పించలేదంతే. నేను అంటాను, లేవి గోత్రంలో పుట్టకపోయినా సేవకుడు ఎలాంటి మనసు కలిగి ఉంటాడో అంతకు మించిన మనసు కలిగిన వాడు దావీదు. అందుకని అంటాడు, నా సేవకుడైన దావీదు. బిడ్డలారా, మీ అందరితో ఒక మాట చెప్తాను. దేవుడు నిన్ను, ఈ బిడ్డ డాక్టర్, ఈ బిడ్డ ఇంజనీర్, ఆయన బిల్డర్, ఈయన కార్పొరేటర్, ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన మ్యూజిషియన్, ఆయన కలెక్టర్, ఈవిడ ఎంఆర్ఓ అని నీ డిజిగ్నేషన్తో దేవుడు నిన్ను పిలిచిన దానికంటే, ఇంజనీర్ అని పిలిచిన దానికంటే నా సేవకురాలు అని పిలువబడటం నీ ధన్యతది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను పిలిచేటప్పుడు ఆయన ఇంజనీర్ అండి ప్రణయన, ఆయన ఫోటోగ్రాఫర్ అండి, ఈయన వీడియో కెమెరానండి, ఆయన మ్యూజిషియన్ అండి, ఈయన గాయకుడు అండి, ఆయన బిల్డర్ అండి, ఆయన నంబర్ 1 వెల్డర్ అండి, ఆయన అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడండి, ఈయన సివిల్ ఇంజనీర్ అండి. ఈ పేర్లతో క్రైస్తవుడు పిలువబడిన దానికంటే దేవుడు నిన్ను చూసినప్పుడల్లా నా సేవకుడు, నా సేవకురాలు, ఈ పిలుపు అన్ని పిలుపుల కంటే ధన్యకరమైనటువంటి పిలుపు. ఓసారి బిల్లీ గ్రహం గారి దగ్గరికి అమెరికా దేశ అధ్యక్షుడు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు, అయ్యా బిల్లీ గ్రహం గారి ఫోటో చూపించా, బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి దిగిపోయి అధ్యక్షుడు అన్నాడట, అమెరికా దేశ ప్రజలంతా నిన్ను అధ్యక్షుడిగా కోరుకుంటున్నారయ్యా, నీవు గనక అధ్యక్షునిగా నిలవబడితే యునానిమస్గా, అసలు పోటీయే లేకుండా, ఎలక్షనే లేకుండా అమెరికా దేశం యావత్తు నిన్ను అధ్యక్షుడిగా కోరుకుంటుందయ్యా, మీరు రండి అంటే బిల్లీ గ్రహం గారు అన్నారట, ప్రపంచంలో ఎవరైనా ఆఫీసర్ ఉద్యోగం వదిలిపెట్టి ఆఫీస్ బాయ్గా జాయిన్ అవుతారా? ఏమన్నారు సార్ మీరు? ఇంకోసారి అనండి. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఆఫీసర్ ఉద్యోగం వదిలిపెట్టి ఆఫీస్ బాయ్గా జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతారా? మేనేజర్ ఉద్యోగం వదిలిపెట్టి వర్కర్ ఉద్యోగంలో జాయిన్ అవ్వమంటే జాయిన్ గారు ఇంతకేం మాట్లాడుతున్నావు? నాకు అమెరికా దేశ అధ్యక్ష పదవి ఆఫీస్ బాయ్ పని లాంటిదైతే దేవుని సేవకుడని పిలువబడటం ఒక ఆఫీసర్ కంటే శ్రేష్టమైన ఉద్యోగం లాంటి. ఇంత ఘనమైన పని వదిలిపెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశానికి అధ్యక్షుడినా, మీరందరూ భూలోక గవర్నమెంట్కి పనిచేస్తారేమో, నేనైతే పరలోక గవర్నమెంట్కి పనిచేసేటువంటి సేవకుడు. క్రైస్తవ జనమా, నీ నేజియం అని ప్రజలు పిలిచిన దానికంటే దేవుని చేత నా సేవకుడు, నా సేవకురాలు, ఆ చక్కటి కితాబు దేవుని దగ్గర నుంచి మనం పొందుకుందాం గాక. అన్న ఇప్పుడు ఏం చేయమంటారు? అయితే ఇల్లు వదిలిపెట్టి మీకులాగా మేము సేవకు వచ్చేయమంటారా? ఇల్లు వదిలిపెట్టి, అన్నను వదిలిపెట్టి, ఇల్లంతా వదిలిపెట్టి వచ్చేయమంటారా? రాగలిగే ఓపుకుంటే రండి, ప్రసాద్ రావచ్చు. ఒకవేళ రాలేకపోయినా, దావీదు రాజుగా ఉద్యోగం చేస్తున్నాడు కదా, రాజుగా పరిపాలన చేస్తున్నాడు కదా, రాజుగా పరిపాలన చేస్తూ ఉన్న సేవకుడు కలిగిన మనసు కంటే శ్రేష్టమైన మనసు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మనసు చూసి అంటాడు, నాయనా నువ్వు సేవకుడు కాదనే కానీ, లేవి గోత్రంలో పుట్టలేదనే కానీ, యాజక వస్త్రాలు ధరించి బలిపీఠం మీద బలులు అర్పించలేదనే కానీ, గంగాళం దగ్గర పనిచేయలేదనే కానీ, సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని లిటరల్గా అక్షరార్థంగా మోయలేదనే కానీ, సేవకునికి ఉండాల్సిన లక్షణాలకు మించిన లక్షణాలు నీలో నేను చూశానయ్యని దావీదుని అంటాడు. నా సేవకుడైన దావీదు అంటాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎందుకు దావీదును ఆ మాట అన్నాడు? బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చే ప్రజలందరూ వారికి ఏం కావాలో దేవునికి చెప్తారు, తప్పేమీ లేదు. మీరు మందిరానికి వచ్చారనుకోండి,
ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభా నన్ను ఆశీర్వదించు, మా నాన్నను ఆశీర్వదించు, నా మనవడిని ఆశీర్వదించు, బతికున్న తాతను ఆశీర్వదించు, సచ్చిన తర్వాత ఏం ఆశీర్వదిస్తారు? సచ్చిన తాతను ఆశీర్వదించు, నాకు ఈ సహాయం చేసి పెట్టవా, నా కుటుంబానికి ఈ మేలు చేసి పెట్టవా అని దేవుని దగ్గరకు వచ్చిన ఏ ప్రజలైనా వాళ్ళ అవసరాలు దేవునికి చెప్తారు. కానీ దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? తన అవసరాలు దేవునికి చెప్పటమే కాదు, తన అవసరాలు దేవునికి చెప్పటమే కాదు, దేవుని అవసరత ఏంటో ఎరిగి దేవుని గుండె చప్పుడు వినటానికి సిద్ధపడిన వాడు దావీదు. సేవకుని మనసు ఎలా ఉంటుందో తెలుసా? నిజమైన సేవకుడు, నేను అందరి సేవకులు గురించి చెప్పట్లా. నంబర్ 1, 24 గంటలు దేవుడనే ప్రపంచంలోనే బ్రతుకుతాడు. నంబర్ 2, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి దేవుని సేవకుని గుండెలను భక్షిస్తూ ఉంటుంది. నంబర్ 3, కూర్చున్నా లేచిన దేవారాత్రులు దేవుని ప్రజలను గూర్చి ఆలోచిస్తాడు. నిజమైన దేవుని సేవకుడని పిలువబడినవాడు. మరోసారి చెప్పంటారా? నిజమైన సేవకుడు 24 గంటలు దేవుడు అనే ప్రపంచంలో బ్రతుకుతాడు. ఇక ఈ ప్రపంచం తప్ప, ఈ బౌండరీ తప్ప వేరే ప్రపంచంలో బ్రతకటానికి ఇష్టపడ్డాం. దావీదుని చూస్తే రోజుకొచ్చి 3 మార్లు భోజనం చేసేవాడా? భలే కనిపెట్టారు. రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థించేవాడట, 7 మార్లు దేవుని స్తుతించేవాడట, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించే. నేను అడుగుతా, అయ్యా దావీదు గారు, ఎక్కడ ప్రసంగం చేయాలని బైబిల్ చదువుతున్నావు నువ్వు? ఎక్కడ ప్రసంగం చేయాలని బైబిల్ చదువుతున్నావు? ఎమాన్యుయల్ మినిస్ట్రీలో ప్రసంగం చేసేది ఏమన్నా ఉందా? రేపు నిజామాబాద్లో వరంగల్లో మీటింగ్ ఏమన్నా ఉందా నీకు? ఎందుకయ్యా నువ్వు బైబిల్ చదువుతున్నావు? ఇవన్నా ప్రసంగికుడువా? వర్తమానాలు అందించాలా? ప్రసంగాలు ప్రిపేర్ చేసుకోవాలా? రేపు నరసాపూర్లో ఏమన్నా మీటింగ్ ఉందా? గంగావతిలో మీటింగ్ ఉందా? బెంగళూరులో మీటింగ్ ఉందా? ఎక్కడ మీటింగ్ ఉంది సార్ నీకు? ఎవరికో ప్రసంగం చేయటానికి కాదు, వాక్యపు వెలుగులో నా బ్రతుకును దిద్దుకోవటానికి వాక్యం చదువుతా ఉన్నాను. వాక్యానికి నాకున్న బంధం ఏంటో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపం, అది నా త్రోవకు వెలుగుగా నేను చేసుకుని బ్రతుకుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, రోజుకొచ్చి 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు. నేనంట నీ జీవితంలో కూడా రోజు బైబిల్ చదువుకుంటాం, సంవత్సరానికి వచ్చి కనీసం ఒక్కసారైనా నువ్వు బైబిల్ పూర్తి చేస్తే, రోజుకొచ్చి కనీసం 3-4 సార్లు దేవుని ఎదుర్కొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, రోజుకొచ్చి కనీసం ఒక 2 గంటలైనా దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే, నిన్ను చూసి కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? నా సేవకుడు అని పిలుస్తాడు. నా సేవకుడు అని పిలుస్తాడు. రోజుకొచ్చి 2 గంటలు సెల్ ఫోన్తో గడిపేవాడిని నా సేవకుడు అన్నాడు. మిర్చి బండి దగ్గర కూర్చొని, ఏం కాకా, హాయ్ బ్రో, ఎలా ఉన్నావు బ్రో అని ఈ కాకమ్మ కబుర్లు చెప్పుకునే వాళ్ళని చూసి దేవుడు సేవకుడు అనడం. 24 గంటలు దేవునితో గడపటానికి ఎవరి ప్రాణం తహతహలాడుతూ ఉంటుందో వారిని నా సేవకుడు అని దేవుడు పిలుస్తాడు. ఒకసారి చూడండి, రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థించాడా? చెప్పండి 7 మార్లు స్తుతించాడా? దివారాత్రులు. మీరు చూడండి, మన సేవకులు పిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళా, తిరిగి వచ్చిన పిల్లలు కనపడటంతో మొట్టమొదటి అడిగే మాట ఏంటో తెలుసా? చిన్న, ఈరోజు బైబిల్ చదివారా? ఎన్ని అధ్యాయాలు చదివారు? ఈరోజు ఉదయకాలం లేచారా? ప్రార్థన చేశారా? అడిగే మొట్టమొదటి 2 మాటలు, ఈరోజు బైబిల్ చదివారా? ఎన్ని అధ్యాయాలు చదివారు? ఈరోజు వరుణోదయపు దినాన్ని ప్రార్థన చేశారా? ఎంతసేపు ప్రార్థన చేశారు? ఎందుకో చెప్పమంటారా? నిజమైన సేవకుడి మనసు ఎప్పుడు దేవునితో కలిసి బ్రతకటానికి తహతహలాడుతుంది. ఎంత తహతహలాడుతుందో చెప్పమంటారా? ఎండిన భూమి వర్షం కొరకు తహతహలాడినట్లుగా నిజమైన దేవుని సేవకుని యొక్క హృదయం దేవునితో గడపాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో గడపటానికి ఆ వ్యక్తి అంతరంగం తహతహలాడుతూ ఉంటుంది. ఆమెన్ చెబుతా, ఆమెన్. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు,
కొంతమంది రే బైబిల్ చదువుకోరా అని బలవంతంగా బైబిల్ పట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు చూడండి, అసలు వాడికి చెప్పకపోయినా పుస్తకాలు అయిపోయినాయా, బైబిల్ అయిపోయిందా, పుస్తకాలు. నువ్వు చెప్పకుండానే మోకరిస్తా ప్రార్థన చేస్తూ ఉంటాడే, అలాంటి బిడ్డలను పట్టుకొని దేవుడు ఏమంటాడో తెలుసా? నా సేవకుడు అని పిలుస్తాడు. చెప్దాం ఆమేన్. ఇన్నిసార్లు దేవునితో గడిపాడు కదా. ఒకరోజు దావీదుకు దేవుడు ప్రత్యక్షమై, దావీదా, నీ భక్తికి నేను మెచ్చా, నీకేం కావాలో కోరుకో, రాజ్యం విస్తరింపజేయమంటావా, చేస్తా. శత్రువుల ప్రాణం నీ చేతిలో పెట్టమంటావా, పెడతా. చూడండి, శత్రువుల ప్రాణం నీ చేతిలో పెట్టమంటావా, పెడతా. నా వైపు చూడాలి. వెండి బంగారాలు కావాలా, వెండి బంగారాలు ఇస్తా. ఆస్తిపాస్తులు విస్తరింప చేయాలంటావా, విస్తరింపజేస్తా. చాయిస్ ఈజ్ యువర్స్, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దావీదు వెంటనే దేవుని వైపు చూసి, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, నా జీవిత కాలమంతా నీ మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాను, దాన్ని నాకు వరంగా దయచేయ్యా అంటాడు. చప్పట్ల తర్వాత ఏమన్నాడు? వరం కావాలన్నాడు. ఏంటా వరం? నా జీవిత కాలమంతా, శుక్రవారం ఒక్కరోజు కాదయ్యా, ఏదో ఉదయం బైబిల్ స్టడీ రోజు ఒకరోజు కాదయ్యా, శనివారం ఉపవాస ప్రార్థన రోజు ఒకరోజు కాదయ్యా, నా ఆశ ఏంటంటే నా జీవిత చెప్పాలి, నా జీవిత కాలమంతా నీ మందిరంలో బ్రతకాలని కోరుకుంటున్నాను, దాన్ని నాకు వరంగా దయచేయ్యా అంటాడు. నేనంట, మందిరంలో బ్రతకాలనే ఆశ ఉండేది ఎవరికి? ఏమండి, దేవుని ఇంట్లో బ్రతకాలనే ఆశ ఎవరుకుంటుంది? దేవుని ఇంట్లో బ్రతికేది ఎవరు? సేవకుడు కదా. తాను సేవకుడు కాకపోయినా ఒక సేవకునికి ఎలాంటి కోరికలు ఉంటాయో, దివ్యమైన కోరికలు ఉంటాయో, అలాంటి దివ్యమైన కోరికలు కలిగిన వాడు దావీదు. సేవకుడు కాకపోయినా సేవకుల లక్షణాలు కలిగి ఉన్నాడు. ఎవ్వరికీ దొరకని కృప దావీదుకు దొరికింది. నీలో ఆ సేవకుని లక్షణాలు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకో. మాసాంతర కోటానికి రావాలనే మనసు నీకు ఉంటుందా? మాసాంతర కోటం అండే, పగలంతా అలిసిపోతే జెర్మియా పాస్టర్ గారికి ఏం తెలిసిద్ది? చర్చిలో ఉండి అట్లాగే చెప్తాడు, అన్న ఉద్యోగాలు చేసే మాకు తెలుస్తుంది. అంతే కదా ప్రసాద్, నడుము నొప్పి కాదా? కూర్చొని కంప్యూటర్ దగ్గర తలనొప్పి కాదా? అన్న అట్లాంటి మాటలు ఎన్నో చెప్తాడు. బాధ అనుభవించి మాకు తెలిసిద్ది. మీరు ఎన్నన్నా చెప్పండి, నేను మాత్రం దుబాయ్ దుప్పటి ముసుకేసుకొని గొరకలు పెట్టి నిద్రపోతా అని అనేవాడు సేవకుని మనసు కలిగినోడు కాదు. ఈరోజు మాసాంతర కోటం నా దేవుని సన్నిధిలో నా కుటుంబంతో కనపడాలి, సేవకుని మనస్సు. ఈరోజు ఆదివారం సమయానికి ఆరాధనకు వెళ్ళి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనపడాలి, సేవకుని మనస్సు. ఈరోజు శనివారం నేను గృహంలో ఖాళీగానే ఉన్నా, ఈ సెల్ ఫోన్తో కాలం గడిపేదానికంటే, వ్యర్థమైన ఈ టీవీ ప్రోగ్రాంల దగ్గర కాలం గడిపేదానికంటే, అమ్మలక్కల దగ్గర కూర్చొని ఈ గాలి ముచ్చట్లు మాట్లాడుకునే దానికంటే, శనివారం ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపటం ఇది నా భాగ్యమని దేవుని సన్నిధి కొరకు పరిగెత్తుకుంటూ వస్తాడు విశ్వాసైన సేవకుని మనసు కలిగినటువంటి వ్యక్తి. చెప్దాం గట్టిగా ఆమెన్, కొంచెం గట్టిగా ఆమెన్. దావీదా, నీకే వరం కావాలి అని అంటే ఏం కావాలన్నాడు చెప్పండి? నా జీవిత కాలం అంతా, తమ్ముడా, ఒక ఆదివారం కాదయ్యా, ఒక శనివారం కాదయ్యా, ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా నీ మందిరంలో బ్రతకాలనుకుంటున్నాను, దాన్ని నాకు వరంగా దయచేయ్యా. ఒకసారి మీరు అందరూ నా వైపు చూడండి. ఒకవేళ ఈ మధ్యాహ్నమే గనక దేవుడు సడన్గా నీ ఎదుట నిలబడి, నా కుమారి, నా కుమారి నీకేం కావాలో కోరుకో అని అంటే, అబద్ధం ఆడకుండా చెప్పండి ఏం కోరుకుంటారు? చార్లీస్ అక్క ఏం కోరుకుంటారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. మైకేల్ గారు ఏం కోరుకుంటారు? మా అబ్బాయికి అమెరికాలో ప్రమోషన్ రావాలా, దేవుడు ఇస్తాడు. యేసురత్నం అన్న ఏం కోరుకుంటారు? ఏంటన్నా? కేఏ పాల్ గారి విమానం కావాలా? ఏం కోరుకుంటారు? డేవిడ్, రమేష్
ఏం కోరుకుంటారు? ఇవి కోరుకోవటం తప్పని కాదు. ఒక సేవకుడి మనసు దేవుని మందిరం కొరకు దేవునితో గడపటాన్ని కొట్టుకులాడుతుంది కదా. నా బ్రతుకు కాలం అంతా నీ మందిరంలో గడపాలని కోరుకుంటున్నాను, దాన్ని నాకు వరంగా దయచేయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే సేవకుని మనసు దేవుని చుట్టూతో తిరుగుతుంది, దేవుడనే ప్రపంచంలో తిరుగుతుంది. నిజంగా ఒక వ్యక్తికి దైవ సేవ, నిజంగా సేవకురాలైతే, నిజంగా సేవకుడైతే రే బైబిల్ చదువుకోరా అడగాల్సిన అవసరం ఉండదండి. ప్రార్థన చేసుకోరా అని అవసరం ఉండదండి. గుండె దేవునితో గడపటానికి తహతహలాడుతూ ఉంటుంది. ఎంత తహతహలాడిద్దో తెలుసా? నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా సేవకుని ప్రాణం దేవునితో గడపటానికి తహతహలాడుతుంది. అలా తహతహలాడినాడు. రెండవది, సేవకుని మనసు ఎప్పుడు దేవుని ఇంటిని గూర్చి కొట్టుకుంటుంది. దేవుని ఇంటిని గూర్చి. ఇప్పుడు చూడండి, దావీదును నా సేవకుడు అని ఇక్కడ ఎందుకు పిలిచాడో తెలుసా? 7వ అధ్యాయ ప్రారంభంలో మనం విన్నాం. దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కల నెమ్మది కలుగు చేశాడు. శత్రుభయం లేదు, రాజ్యం స్థిరపడింది. దేవుడు తనను ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత కూర్చొని ఏమనుకుంటున్నాడంటే, ఒకసారి చూడండి, నేనేమో దేవదారు కర్రలతో కట్టబడిన గుడారంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, సొరంబితో వేయబడినటువంటి చక్కటి ఇంటిలో ఉన్నా, దేవదారు కలపతో నా ఇల్లు కట్టబడింది. మరి నా దేవుడుండే ఇల్లు డేరాల మధ్య ఉందే, బట్టపీలికల మధ్య ఉందే, గుడారంలో ఉందే. దేవుని ద్వారా ఈ మేలు పొందుకొని నేనేమో దేవదారు కర్రతో చేయబడిన ఇంట్లో ఉన్నా, నాకు ఇవన్నీ అనుగ్రహించిన నా దేవుడేమో డేరాల మధ్యలో ఉన్నాడు. దేవుడైన యెహోవాకు ఓ చక్కటి మందిరం కట్టాలని దేవుడు అడక్క మునిపే దేవుని అవసరత ఏంటో ఎరిగి దేవుని మందిరాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. బిడ్డలారా, మందిరానికి వచ్చి పోయేటప్పుడు మీ అవసరాలు దేవునికి చెప్పండి. అవసరం మన కష్టమైనా, కరువైనా, బాధైనా మనం చెప్పుకునేది ఎవరితో? అయితే మందిరానికి వచ్చిన ప్రతిసారి నా దేవునికి నేను ఎలా ఉపయోగపడాలి, నా కుటుంబం నా దేవునికి ఎలా ఉపయోగపడాలి, నా మందిరం యొక్క అవసరత ఏంటి, నా మందిరంలో ఉన్న కొరత ఏంటి, నా మందిరానికి నేను ఎలా ఉపయోగపడాలి, నా దేవునికి ఇంకా నేను చేయాల్సింది ఏమైనా ఉందా? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి మాత్రమే కాదు, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నీ గుండెలను భక్షించాలి. అలా భక్షించే మనసు నీలో ఉంటే నిన్ను చూసి కూడా దేవుడు ఏమంటాడో తెలుసా? నా సేవకుడు అని పిలుస్తాడు. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ చరణం. నాతో కలిసి చెప్పండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కొంచెం అందరూ పెద్దగా చెప్పండి. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా, అయ్యా బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా నాతో కలిసి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏం చేస్తుందంట? ఎవరి ఇంటిని గూర్చిన ఆసక్తి? అమ్మ చెప్పాలరా తల్లి, ఎవరి ఇంటిని గూర్చిన ఆసక్తి? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది అంటాడు. ప్రతి మనిషికి తన ఇంటిని గూర్చిన ఆసక్తి తనను భక్షిస్తుంది. తన పిల్లలను గూర్చిన ఆసక్తి తనను భక్షిస్తుంది. తన వ్యాపారాన్ని గూర్చిన ఆసక్తి తనను భక్షిస్తుంది. తన సంసారాన్ని గూర్చిన ఆసక్తి తనను భక్షిస్తుంది. తప్పు కాదు. దావీదుకు తన ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించిన దానికంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అతని రోజు తింటా ఉందట, భక్షిస్తూ ఉందట. ప్రైజ్ ది లార్డ్. దావీదును ఎంత భక్షించిందో, దావీదు రాజైనప్పటి నుండి తనకొచ్చే ప్రతి దానిలో భాగం తీసి వీటితో దేవుడైన యెహోవాకి మహాదేవాలయాన్ని కట్టాలి, వీటితో నా దేవునికి ఉన్నతమైన దేవాలయం కట్టాలని తను యుద్ధం చేసిన ప్రతిసారి వచ్చిన బంగారాన్ని దేవునికి ప్రతిష్ఠించినట్లుగా తనకొచ్చే ప్రతి దానిలో భాగాన్ని దేవునికి ప్రతిష్ఠించి, ఇది నా దేవుని భాగం, ఇది నా దేవుని భాగం, ఇది నా దేవునికి చెందింది, వీటితో నా దేవుని ఇంటిని కట్టాలని దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి దావీదుని ఎంత భక్షించిందో నేనంట. సేవకుడు కూడా లేని మనసు దావీదుకుంది. చెప్దాం ఆమేన్.
కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకసారి నా వైపు చూడండి. దేవునికి మందిరం కట్టాలి, దేవునికి చక్కటి మందిరాన్ని కట్టాలి అనే ఆలోచన బైబిల్లో మొట్టమొదట ఎవరిలో ప్రారంభమైంది? ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడి కనాను దేశానికి వచ్చి అప్పటికి ఆల్మోస్ట్ 550 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. న్యాయాధిపతులు 400 సంవత్సరాలకు పైగా పరిపాలన చేశారు. షిలోహులో దేవుని మందిరం డేరాల మధ్యలో ఉన్నప్పుడు ఏ ఇశ్రాయేలీడికైనా దేవుని మందిరం కట్టాలనే ఆలోచన వచ్చిందా? ఎస్ చెప్పాలి. మొదటి రాజు ఎవరు? సౌలు. ఆయన భాగ్యవంతుడు. ఆయన తండ్రి పేరు కీషు, మహా గొప్ప భాగ్యవంతుడు. భాగ్యవంతుని కడుపును పుట్టిన సౌలు మనస్సులో కూడా దేవుని ఇంటిని కట్టాలనే ఆలోచన. అసలు ఒకసారి ఆలోచించండి. 600 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీడికి లేని ఆలోచన, రాని ఆలోచన దావీదుకు వచ్చింది. నేనంట దేవుని విషయమే నీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో దేవుడిని ఆశీర్వదించే విధానం కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. నమ్ముతారా ఈ మాట? దేవుని గూర్చి నీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో నిన్ను నిలవబెట్టే విషయంలో కూడా దేవుని ఆలోచనలు అంతే ఉన్నతంగా ఉంటాయి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ప్రతి క్రైస్తవుని భక్షించాలి. చూడండి, 2 మాటలు చెప్తాను. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాలు. తమ్ముడు త్వరగా. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. దావీదు చదవండి. హదాదెజెరు దండు అంతయు ఓడించి సమాచారము హామాతు రాజైన తోయికి వినబడిను. ఇక్కడి నుంచి చదవండి ఒకసారి. సారీ ఒక్క నిమిషం. రెఫరెన్స్ తప్పు చెప్పినట్లున్నానా? 9-10 అన్నా తమ్ముడు? 9-10. ఓకే, 10వ వచనం చూడండి. 10వ వచనం చిన్న. ఎస్ 11వ వచనం నాతో కలిసి. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. ఇంకొక మాట కూడా చదువుతాను చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. 18వ అధ్యాయం. నాతో కలిసి. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండి, మోయాబీయుల యొద్ద నుండి, అమ్మోనీయుల యొద్ద నుండి, ఫిలిష్తీయుల యొద్ద నుండి, అమాలేకీయుల యొద్ద నుండి తీసుకొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. 2 స్థలాల్లో ఆ వివరాలు మనం చదివితే, దావీదు రాజుగా ఉన్నప్పుడు చుట్టూతో ఉన్న దేశాలు కప్పం కట్టేవాళ్ళు. ఏం కట్టేవాళ్ళు చెప్పండి? కప్పం కట్టేవాళ్ళు. చుట్టూతో ఉన్న దేశాలు కట్టిన ప్రతి కప్పాన్ని యెహోవాకు ప్రతిష్ఠించాడట. ఈ డబ్బుతో దేవుని మందిరం కట్టాలి. ఎప్పుడైనా శత్రువులు తన మీద యుద్ధానికి వచ్చారు, వాళ్ళతో యుద్ధం చేయటానికి వెళ్ళి అఖండమైన విజయాన్ని పొందితే, శత్రువుల కొలసొమ్ము దోచుకున్నప్పుడు వెండి బంగారం అక్కడ కనపడితే ఆ వెండి బంగారాన్ని ఎవరికి ప్రతిష్ఠించాడట? నేను ఒక మాట అడుగుతా, ఏమయ్యా పిచ్చోళ్ళ దావీదో, ఇక పిల్లలు లేరా? నీకు పిల్లలు లేరా? 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదా నీ పిల్లలకే. అంతా దేవుడు 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 అని దేవుని కోద నీ పని ఏమైపోద్ది అన్నవాళ్ళు ఉండి ఉంటారు. దావీదు ఏం పట్టించుకోకుండా
ఒక సేవకుడు దేవుని మందిరం కొరకు ఎలా తహతహలాడతాడో, రాజైనప్పటికీ దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి దావీదు గుండెను భక్షించేది. చెప్తాం గట్టిగా ఆమేన్. యుద్ధానికి వెళ్ళినప్పుడు వెండి బంగారం వస్తే యెహోవాకు ప్రతిష్ఠించాడు. ఎవరైనా వచ్చి కప్పం కడితే ఆ కప్పాన్ని దేవుడని యెహోవాకు ఎందుకయ్యా ఈ బంగారాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తున్నావు? నా దేవుడైన యెహోవాకు ఓ చక్కటి మందిరాన్ని నేను కట్టించాలి. నన్ను ఈ స్థితిలో నిలవబెట్టింది దేవుడేగా. గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టింది దేవుడేగా. నన్ను ఇంతగా హెచ్చించిన నా దేవుని ఇంటికి నేను ఏదో ఒకటి చేయాలని దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి దావీదును భక్షిస్తూ ఉంది. బిడ్డలారా, నిజంగా ఆ మనసు కలిగిన విశ్వాసి తన కలిగిన ప్రతి దానిలో అమ్మో దశంభాగం దేవుంది, దశంభాగానికి మించి నా ప్రభు పరిచర్యకి ఇవ్వాలి, పలానా చోట మీటింగ్ అంటున్నారు, నా దగ్గర డబ్బు ఉంది, వ్యర్థం చేసుకోవటం ఎందుకు, దేవుని పనికి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. దేవుని ఆ మనస్సు కలిగిన బిడ్డల్ని దేవుడు ఏమంటాడో తెలుసా? నా సేవకుడు అని పిలుస్తాడు. చెప్తాం గట్టిగా ఆమేన్. మన చర్చిలో 2 యవ్వన బిడ్డలు చెప్తాను. అప్పుడే ఆ బిడ్డకు కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. దేవుని కృప, ఒకేసారి 90,000 రూపాయలు, 1,10,000 రూపాయలు జీతం ఒకేసారి. ఉద్యోగం జాయినింగే మంచి ఉద్యోగం. అయితే ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు కాంప్లిమెంటరీ కింద 2 లక్షల రూపాయలు ఆ బిడ్డకి ఇచ్చారు. 2 లక్షల రూపాయలు. ఆ బిడ్డ ఏం చేశాడో తెలుసా? యవ్వన బిడ్డ, 21 సంవత్సరాలు నిండిన బిడ్డ, మంచి యవ్వన వయసులో ఉన్న బిడ్డ 2 లక్షల రూపాయలు కాంప్లిమెంటరీ కింద బిడ్డకి ఆ యాజమాన్యం వాళ్ళు ఇస్తే, ఆ 2 లక్షల రూపాయలతో దేవుని మందిరానికి 2 బైకులు కొనిచ్చాడండి. 2 బైకులు కొనిచ్చాడు. ఆగండి, ఇక్కడ ఒక యవనస్తుడు కలిగే ఆలోచన ఏంటి? 2 లక్షలు రావటంతో అదే చెప్తా కదా ఇప్పుడు రెగ్యులర్గా, కేటీఎమ్మా కదా. ఇంకో 2 లక్షల రూపాయలు నాన్నతో కొట్లాడి బుల్లెట్ కొనుక్కొని డుక్ 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 బుల్లెట్ మీద వెళ్ళాలి. ఒక యవనస్తుడి మనసు అలా ఉంటే, నా సేవకుడు అని పిలువబడే యవన బిడ్డ మనసు దేవుని ఇంటిని గురించి తహతహలాడుతుంది. నేను చెప్పగలను, మమ్మల్ని దేవుడు సేవకు పిలుచుకోవటంలో ఒక కారణం దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. మాకు ఇంట్లో ఏముందో లేదో పట్టించుకుంటామో లేదో నాకు తెలియదు, కానీ దేవుని ఇంటికి ఏ చిన్న అవసరమైనా, దేవుని పని ఏది చేసేటప్పుడైనా లక్షల రూపాయలు ప్రభు పని కొరకు దారపోయటానికి దేవుడు కృప చూపించాడు. ఈ మధ్య ఒక చోటకి వెళ్ళాను, సేవకుల కూటం. నిజమైన సేవకుడు మనసు ఎలా ఉంటుంది అని నేను అడుగుతూ సేవకులారా మీ దగ్గర ఎంతమందికి సెల్ ఫోన్ ఉంది అన్నా. అందరూ ఫోన్లు చూపించారు. ఎంత అయ్యా మీ ఫోన్ అన్నా. ఒక ఆయన అన్నాడు 50,000 అన్నా అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, బ్రదర్ మీ ఫోన్ ఎంత? 70,000 అన్నా అన్నాడు. ఇంకొక ఆయన అద్భుతం, అది ఐఫోనా ఏదో ఫోన్ అన్నాడు. నాకు అవన్నీ తెలియవు, నేను అంత దూరం బాను, మనకి జాలే అన్నట్లు ఐఫోన్ 1,10,000 రూపాయలన్నా అన్నాడు. దరిదాపుగా 75% అండి 50,000 రూపాయలు పైబడి ఖరీదైనటువంటి ఫోన్లు. మంచిది, అవసరం, నేను తప్పు పట్టట్లా. అయితే ఒక మాట అడుగుతా, మీలో చర్చ నడిపించుకుంటున్నారు కదా అందరూ, మీరు వాడే ఫోన్ ఖరీదు ఎంత అన్నా. ఒక ఆయన చేయొస్తున్నాడు 1,000 రూపాయలు అన్నా. ఎంత? సెల్ ఫోన్ ఖరీదు ఎంత? వాడే ఫోన్ ఖరీదు, దీని ఖరీదు, మైక్ ఖరీదు. సేవకుడికి మైక్ కావాలా, ఫోన్ కావాలా? చెప్పాలి. కొన్ని చర్చిలకి వెళ్తే చూడండి, పాస్టర్ గారి ఇల్లు బాగానే ఉంటాయి, ఇల్లు చక్కగా ఉంటాయి, చాలా గ్రాండ్గా కనపడతాయి. ఇక చర్చిలో సౌండ్ సిస్టమ్ ఉంటుంది చూసారా, 1947 సౌండ్ సిస్టమ్. ఎప్పుడు ఆన్ అయ్యిదో ఎప్పుడు ఆఫ్ అయిపోద్దో దేవుడికే తెలుసు. విచిత్రం, ఎట్టా కొడితే ఆన్ అయ్యిద్ది, ఎట్టా కొడితే ఆఫ్ అయిపోద్ది. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా. సేవకుడికి ఇల్లు కావాలా, దేవుని ఇల్లు కావాలా? ఎవరింటిని కూర్చొని ఆసక్తి భక్షించాలి? మన చర్చికొచ్చి ఒక తమ్ముడు ఒక మంచి సంస్థలో పనిచేశాడు. ఇక అక్కడి నుంచి వేరే చోట జాబ్ షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయ్యేటప్పుడు, సార్ నాకు వేరే చోట ఆపర్చునిటీ వచ్చింది, నేను అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాను,
నేను రిజైన్ చేస్తున్నాను అని అంటే, అంతకాలం ఆ బిడ్డ నమ్మకంగా పనిచేస్తే కంపెనీ వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఆ యాజమాన్యం దరిదాపుగా 2 లక్షల రూపాయలు అతనికి గిఫ్ట్గా ఇచ్చింది. గిఫ్ట్గా ఆ బిడ్డ ఏం చేశాడో తెలుసా? ఆ 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి, అన్న దేవుని మందిరం, ఇది ఇప్పుడు కాదండి, నేను చెప్పేది 7, 8, 10 సంవత్సరాల క్రితం, నా దేవుని మందిరానికి వాడండి అన్న. ఆ ఇద్దరు యవ్వన బిడ్డలను చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే వీళ్ళ వయసు ఏంటి, వీళ్ళు చేస్తున్న పని ఏంటి? 2 లక్షల రూపాయలు వస్తే ఒక బుల్లెట్ కొనుక్కుందాం, ఒక బైక్ కొనుక్కుందాం, కాస్త గ్రాండ్గా కనపడదాం, వెరైటీ డ్రెస్సులు, ఇది ఉండాలి కదా యవనస్తుడికి. ఏంటి బిడ్డ మనసు? నాకు అప్పుడు అనిపించింది, సేవకుడు కాదనే కానీ సేవకునికి ఉండాల్సిన గుణాలన్నీ ఆ బిడ్డల్లో దేవుడు చూశాడు. అంచెలంచెలుగా వాళ్ళని దేవుడు స్థిరపరుస్తూ ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మందిరానికి వచ్చిపోయే వాళ్ళంతా, అయ్యా మాకు ఇది చేసి పెట్టు, అయ్యా మాకు ఇది చేసి పెట్టు అని అందరూ అడుగుతూ ఉంటే దావీదు ఉన్నాడు, చూసారా, అయ్యా నేను నీకేం చేయాలి, నేను ఎట్లా నీ పనికి ఉపయోగపడాలి, నేనేమో దేవదారు కర్రతో చేయబడిన ఇంట్లో ఉన్నాను, నీవు డేరాల మధ్యలో ఉన్నావే, నీకు చక్కటి మందిరం కట్టాలి. ఆ మాట అంటే నా వైపు చూడండి అమ్మా, దేవుడు ఆ మాట విని అబ్బురు పడిపోయి ఉంటాడు. ఎంత తన్మయుడై ఉంటాడో ఒక మాట చెప్తా. కొడుకు ఉద్యోగం వచ్చిన వెంటనే నాన్నకు తెలియకుండా ఒక కారు కొని ఆ కారు తీసుకొచ్చి నాన్నను బయటికి పిలిచి, నాన్న ఈ కారు నీ గిఫ్ట్గా ఇస్తున్నా అని తండ్రి చేతిలో కొడుకు తాళాలు పెట్టాడు అనుకోండి, ఆ తండ్రి హృదయం ఎట్టుంటుంది? మీకు ఏమనిపించేటట్లేదు, ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. ఎవరైనా నానా నాకు అది కావాలి, నానా నాకు ఇది కావాలి, నానా నాకు అది కావాలి, నానా ఇది. ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారు మీకు తెలియదే ఉంది చెప్పండి, మీకు తెలియదే ఉంది చెప్పండి. అమ్మ చనిపోయి శవం అక్కడుంటే కూతురు 4 కూర్చొని నా వాటా ఇంత, నీ వాటా ఇంత, నీ వాటా ఇంత, నా వాటా ఇంత, చివరికి అంతా దోసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ చెవులకు పోగులు ఉన్నాయంట. ఒక కూతురు వచ్చి వీళ్ళు 3 తీసుకుంటారేమోనని చెప్పి ఆ చెవుకున్న పోగులు ఇట్లా లాగితే చెవు చిరిగిపోయిందండి. వింటున్నారా? మా నాన్న దగ్గర నాకు ఇంత రావాలి, మా అమ్మ దగ్గర ఇంత రావాలని తల్లిదండ్రులు ఆస్తిపాస్తుల కొరకు కొట్లాడుకునే పిల్లలను చూస్తాం. ఇది కామన్. దేవుని దగ్గరికి వచ్చి దేవా నాకు ఇది చేసి పెట్టు అని అందరూ అడుగుతారు, ఇది కామన్. కానీ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను నీకు ఏం చేసి పెట్టాలి, నీకు ఇది చేద్దాం అనుకుంటున్నా, అసలు ఆ మాట వినటంతో తండ్రి హృదయం ఉప్పొంగటం ప్రారంభిస్తుంది. అక్కడ దాకేందుకు భర్త మనసు ఎట్లా గెలుచుకోవాలో చెప్తా. ఆయన ఇచ్చే డబ్బు రూపాయి దాచిపెట్టి, రూపాయి దాచిపెట్టి, ఒక 5,000 రూపాయలు దాచిపెట్టి, ఆ 5,000 రూపాయలతో ఆయనకి చక్కటి బట్టలు కొనిపెట్టు, నీ లోపల చిన్న మరిమె తల్లిని చూస్తాడు. ఎప్పుడు నాకు ఉప్పు కీలా, నాకు పప్పు కీలా, కిరోసిన్ కీలా, ఏం తగలబెట్టుకోవటానికా, నాకు కిరోసిన్ కీలా, వంట కీలా, 24 గంటలు అందరూ అడుగుతారు, భర్త దగ్గర తీసుకుంటారు. నేనంట ఆ భర్త ఇచ్చిన డబ్బులే రూపాయి పోగు చేసి ఆ భర్తకు మంచి బట్టలు కొని పెడితే ఆ భర్త హృదయం ఉంది చూసారా, అబ్బా దేవుడు మంత్రముగ్ధుడయ్యాడు. ఇక దాన్ని నేను ఎట్లా వివరించాలో నాకు పదాలు చాలట్లా. దేవుడు అసలు ఏమంటారు, ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అక్కడ అంటాడు, ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన దినం మొదలుకొని న్యాయాధిపతులు పరిపాలన చేసిన కాలం వరకు, సౌలు కాలం వరకు నేను ఎప్పుడైనా ఎవరి యొద్దకైనా వచ్చి నాకు మందిరం కట్టించమని అడిగానా అంటాడు దేవుడు అక్కడ. అంటే పరోక్షంగా ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? దావీదా, ఎవ్వరికి రాని ఆలోచన చెప్పాలి, చెప్పాలి, ఎవ్వరికి రాని ఆలోచన నీకు వచ్చింది దావీదా. నా మనసు గెలుచుకున్నావు దావీదా. నా ఇల్లు కట్టాలనుకున్నావే, నీ ఇంటిని నేను కడతా. నీ ఇంటినే కాదు, నీ పిల్లలను నేను కడతా.
భూమి ఆకాశాలు నిలిచి ఉన్నంత కాలం యెరూషలేము నిలిచుంటుంది. యెరూషలేములో నీ సింహాసనం నిలిచుంటుంది. ఆ సింహాసనం మీద నీ పిల్లల పిల్లలు రాజులుగా ఉండి పరిపాలన చేయటం ప్రారంభిస్తారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ ఆగుదాం. నాతానుతో చెప్పాడు, నా సేవకుడైన దావీదుతో వెళ్ళి చెప్పు, నా మందిరం నువ్వు కట్టొద్దని, నా మందిరం నువ్వు కట్టొద్దని. అయితే ఒక ప్లాన్ చెప్తా. దావీదు వంశంలో నుంచి ఒకడు వస్తాడు, సొలొమోను, నా మందిరాన్ని కడతాడు. దావీదు వంశంలో నుంచి మరొక ఆయన రాబోతున్నాడు, దావీదు వేరు చిగురు. సొలొమోను ఒక మందిరాన్ని కడితే దావీదు వేరు చిగురుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు కోట్ల కొలది హృదయాలను దేవుని మందిరాలుగా కట్టబోతున్నాడు. వినండి, ఇక్కడ కొన్నిసార్లు బిడ్డలారా దేవుని మనసు చూడండి. దేవుని మందిరం కట్టాలనే ఆలోచన మంచిదా కాదా? టకమని చెప్పండి. నా చెప్పాలి, మంచిదా మరి మంచిదా? మరి మంచిదా? మరి మరి మీరు ఆగండి, మా పిల్లలు చెప్తారు, మీరు ఆగండి. మంచిదా? మరి 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 మంచిదా? చాలురా నాయనా మీరు కదా. మరి ఇంత మంచి ఆలోచనను దేవుడు వద్దు అంటున్నాడు. వద్దు, నువ్వు మందిరాన్ని కట్టొద్దు అంటాడు. బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదై ఉండొచ్చు, నువ్వు ప్రార్థించిన అంశం మంచిదై ఉండొచ్చు, నువ్వు అడిగిన విషయం మంచిదై ఉండొచ్చు. కొన్నిసార్లు మంచిదాన్ని కూడా దేవుడు కాదంటాడు. మీరు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి తల ఉంచే ప్రజలుగా దేవుని దగ్గర బ్రతకాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరం గట్టిగా హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. నీవు అడిగింది యోగ్యమైనదే, వాక్యానుసారమైనదే. కొన్నిసార్లు దేవుడు వద్దంటాడు. దేవుడు వద్దన్నాడని మనం బిక్కముఖం పెట్టుకోకూడదు. దేవా, నా చిత్తం జరగటం కంటే నీ చిత్తం నా జీవితంలో జరగటం మేలని దేవుని చిత్తానికి తల వంచితే దావీదుకు చూపిన శాశ్వత కృప మనకు దేవుడు చూపించడం ప్రారంభిస్తాడు. 2015-16 ఆ ప్రాంతంలో మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖర్ అయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా అందరూ టీవీలో ప్రసంగం చేస్తున్నారు, అలాగని ఎవరినో చూసి టీవీలో ప్రసంగం చేయాలని కాదు, కానీ ఎందుకో నాకు కూడా లోపట టీవీ ద్వారా వర్తమానం ఇవ్వాలనే ఆశ కలుగుతుంది. ఈ విషయం మీరు ఏమంటారో చెప్పండి అయ్యా అని నాకు జ్ఞాపకం ఉండి 2018 లోపు అయ్యగారిని అడిగాను. నేను ఆ మాట అనే లోపే ప్రార్థన చేస్తానయ్యా అని కానీ, ఒక్క వారం రోజులు టైం అయ్యా అని కానీ ఏమాత్రం టైం అడగకుండా అయ్యగారి టకమని ఏం చెప్పారో తెలుసా? పొరపాటున టీవీ ప్రసంగే వద్దు తమ్ముడా, టీవీ ప్రసంగానికి వెళ్ళొద్దు తమ్ముడా అన్నారు. ఆల్రెడీ అయ్యగారు అప్పటికి టీవీ ప్రసంగికులు. అయ్యగారు టీవీలో ప్రసంగం చేస్తా నన్ను వద్దన్నారు. ఇప్పుడు నేనేమనుకోవాలి? మీరైతే ఏమనుకుంటారు చెప్పండి, అబద్ధం ఆడకుండా. డెఫినెట్గా అదే అనుకుంటారు. నేనేమనుకున్నాను తెలుసా? ఆయన నా తండ్రి, మా క్షేమాన్ని కోరుకునే వారిలో ఆయన్ని మించిన వాళ్ళు ఎవరుంటారు? నేను అడిగింది మంచిదై ఉండొచ్చు, నేను అడిగింది యోగ్యమైనదై ఉండొచ్చు, కానీ దేవుని చిత్తం కాదేమో. నేను మారు మాట మాట్లాడకుండా, అయ్యా మీ మాటకు నేను శిరస్సు ఉంచుతా, పొరపాటున టీవీ ప్రసంగం అనే మాటకి నా నోట రానివ్వనయ్యా అని అన్నాను. 2018 అయిపోయింది. 2019లో కరోనా అమ్మగారు వచ్చారు. ఆ కరోనా అమ్మగారు వచ్చిన తర్వాత యూట్యూబ్ తల్లి ద్వారా వాక్యం వినిపించాం. అద్భుతం. టీవీ ప్రసంగికులు చేసిన సేవ కంటే మించిన పరిచర్య చేయటానికి దేవుడి పరిచర్యకు వరంగా దయచేశాడు. మరలా చెప్తున్నాను, నీకిష్టం కాని మార్గాల గుండా దేవుడు తీసుకెళ్తాడు, తల ఉంచాలి. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అది నీ దృష్టికి న్యాయమే, నీ దృష్టికి మంచిదే. నీ దృష్టికి మంచిదైనా నీకు ఇష్టం కాని మార్గం గుండా దేవుడు నేను తీసుకొని వెళ్తాడు. ఆ గాఢాంధకారపు లోయల్లో కూడా లోబడి నువ్వు వెళ్తే, తల వంచి వెళ్తే, నిశ్చయంగా దావీదుకు చూపిన శాశ్వత కృప మనకు చూపించును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్, హుషారుగా చెప్దాం ఆమేన్.
అయితే ఎందుకు వద్దన్నాడు తెలుసా? దావీదుకున్న ప్రణాళిక కంటే దావీదు మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు కోల్పోయింది చిన్నదైతే దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టించాడు. మరోసారి ఈ మాట చెప్పంటారా? దేవుడు నీకు దూరం చేసింది చిన్నదైతే, దేవుడు నీకు దూరం చేసింది చిన్నదైతే, ఆ చిన్నదాన్ని దూరం చేసినందుకు నువ్వు కలవరపడకుండా, ఆ చిన్నది దూరమైనందుకు దేవుని మీద నువ్వు అలగకుండా సనకుండా ఆ సమయంలో కూడా నువ్వు తల వంచితే నువ్వు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన భవిష్యత్తును దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాట దావీదుతో దేవుడు ఎప్పుడన్నాడో తెలుసా? నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా, నీ గర్భాన పుట్టిన కుమారుల్లో ఆ సింహాసనం మీద కూర్చుండక మానడు, సూర్యచంద్ర నక్షత్రాదులు నిలిచున్నంత కాలం నీ పిల్లలే ఏలుబడి చేస్తారు. ఈ సత్య ప్రమాణం దావీదుతో దేవుడు ఎప్పుడు చేశాడో తెలుసా? 7వ అధ్యాయంలోనే చేశాడు. 6వ అధ్యాయంలో చేయలా, 5వ అధ్యాయంలో చేయలా, 2వ అధ్యాయంలో చేయలా, తాను అభిషేకించబడిన మొదటి సమూయేలు గ్రంథంలో చేయలా. ఎక్కడ చేశాడంటే 7వ అధ్యాయంలో దావీదా వద్దు అని అన్నప్పుడు, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని తల వంచితే దాన్ని దేవుడు చూసి దానికంటే శ్రేష్టమైన దాన్ని దావీదుకు అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఏంటి? సింహాసనాన్ని స్థిరపరిచాడు, దావీదు సంతతి వారిని కూర్చోబెట్టాడు, సొలొమోను ద్వారా చక్కటి మందిరాన్ని కట్టించాడు, దావీదు వంశంలో పుట్టిన యేసుక్రీస్తు వారి ద్వారా కోట్ల కొలది మానవ హృదయాలను దేవుని మందిరాలుగా మార్చి అద్భుతమైన శక్తి దావీదు కుమారుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారికి అనుగ్రహించాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. మనకేదైనా దూరమైనప్పుడు బాధపడకూడదు, దావీదును ముందుంచుకోవాలి. దావీదును ముందుంచుకున్న ఒక దివ్యమైన సంగతి మీకు చెప్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. 12వ అధ్యాయం 18వ వచనం నుంచి నాతో కలిసి. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన యెడల తనకు తానే హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో చెప్పవెరిచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినను సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా పెద్దగా తన సేవకులను అడుగగా, బ్రదర్స్ అందరూ వారు చనిపోయిననిరి. 20వ వచనం అద్భుతం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. ఒకసారి చూడండి, దావీదును పతాక స్థాయిలో చూపించే దివ్యమైన మాట. పుట్టిన కుమారుడు జబ్బును పడ్డాడు. 7 రోజుల పాటు కటిక ఉపవాసం ఉన్నాడు. వాళ్ళు వచ్చి భోజనం చేయాలి అంటే ఎవ్వరి మాట దావీదు వినలేదు. 7 రోజులు ఏడ్చాడు. 7 రోజుల ప్రార్థన ఫలం ఆ కొడుకు చనిపోయాడు. వీళ్ళందరూ భయపడుతున్నారు. కొడుకు బ్రతుకున్నప్పుడే, అనారోగ్యంతో ఉన్నప్పుడే దావీదు ముఖాన్ని మనం చూడలేకపోయామే, ఇప్పుడు చనిపోయాడన్న వార్త తెలుసుకో, అయ్యో దావీదు ముఖం ఎలా చూడగలుగుతాం, ఈ వార్త దావీదునికి ఎలా చేరేయగలుగుతామని వాళ్ళు భయపడతా ఉంటే గుసగుసలాడటం చూసి, కొడుకు చనిపోయాడా? ఎస్ చనిపోయాడయ్యా. రాయబడిన మాట, అప్పుడు దావీదు లేచి స్నానము చేసి వేరు వస్త్రములు ధరించి తైలము రాసుకొని యెహోవా మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొక్కుతూ ఉన్నాడు. ఎప్పుడు మందిరానికి వెళ్ళాడు? తను కోరుకున్నది జరగనప్పుడు, తన ప్రార్థనకు జవాబు రానప్పుడు, తను అడిగింది దేవుని దగ్గర తనకు దక్కనప్పుడు,
అడిగింది దక్కకపోవటం మాత్రమే కాదు, అడిగింది ఒకటైతే జరిగింది ఒకటి. బ్రతికించమని అడిగితే కొడుకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకెందుకు ప్రార్థన చేయాలి అని దావీదు అనుకోకుండా ఆ సంక్లిష్ట పరిస్థితులలో లేచి స్నానము చేసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొక్కాడు. ఎందుకో తెలుసా? నా జీవితంలో నా చిత్తం జరగటం కంటే నీ చిత్తం జరగటమే మంచిదని దేవుని చిత్తానికి తల వంచాడు గనుక శాశ్వత కృపను దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. అంటే అంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుని మందిరాన్ని తాను విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గరికి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్లో కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోయిన తర్వాత తండ్రి హృదయం ఏమైపోద్ది? తల్లడిల్లిపోద్ది. ఏ తండ్రి అయినా తన కళ్ళ ముందు కడుపును పుట్టిన కొడుకు చనిపోతే ఏ తండ్రిని తట్టుకోగలుగుతాడా? ఏ తండ్రి అయినా అనుకునేది, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వాడికంటే ముందు నేను చచ్చిపోవాలయ్యా, వాడి మరణాన్ని నేను కళ్ళతో, ఏ తండ్రి అయినా కోరుకునేది అదే కదా. కన్న కొడుకు మరణం కళ్ళ ముందు జరిగితే ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుడు చూస్తుంటాడు, ఒరే దావీదా, నీవు నీ భక్తి, నన్ను నువ్వు ప్రేమించే విధానం, ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలా నువ్వు రాగలిగావు? నా సన్నిధికి వచ్చి ఎలా నువ్వు స్తుతించగలుగుతున్నావు? ఎలా నా సన్నిధిలో బలిపీఠం కట్టగలుగుతున్నావు? ఎలా నా సన్నిధిలో నన్ను ఆరాధించగలుగుతున్నావు? ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలా నువ్వు స్తుతించగలుగుతున్నావు? దావీదు ఆరాధన దేవుని మనసును మైమరిపించింది. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఇచ్చినప్పుడు ఎవరైనా దేవుని స్తుతిస్తారండి. ఆ సంక్లిష్ట పరిస్థితిలో ఎవరైనా దేవుని స్తుతిస్తారా? అలా స్తుతించిన వాడే దావీదు. అందుకనే దేవుని మనసు గెలుచుకోగలిగాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ముగిస్తున్నాను ఇక్కడ, ఒక్కసారి వినండి. దావీదు దేవుని సేవకుడు కాదనే కానీ సేవకుని కంటే ఇంకెక్కువ మనసు కలిగినాడు. దావీదును తారాస్థాయిలో చూపించే ఒక మంచి మాట మీకు చూపించి ఇక నేను ముగిస్తాను. చూడండి ఆ మాట, అందరూ చూడండి. కీర్తనల గ్రంథం 119 కీర్తన 136 చరణం. 119 కీర్తన 136 చరణం. నాతో కలిసి, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి, నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రములో కన్నీరు విడుచున్నట్లుగా నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండునుగాక. నేను ముగిస్తున్నాను, నా వైపు చూడండి. 2 మాటలు చూసాం. ఒకటి 119 కీర్తన 136 చరణం. దావీదు అంటాడు, నా జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు దేనికి ఏరులై పారుతుందట? కొడుకు చనిపోయినందుకు ఏడ్చినట్లుగా బైబిల్లో చూడం. దేనికోసం ఏడుస్తున్నాడు? జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నులు, నా కన్నీరు ఏరులై పారుతోంది. దావీదు వినుంటాడు, సమాజ మందిరానికి వచ్చే ఒక వ్యక్తి తాగుబోతుగా బ్రతుకుతున్నాడని. వాడు తాగుబోతంట. అమ్మో, మీకు తెలుసా ఆయన తాగుబోతంట. అందరిలాగా దావీదు గుసగుసలాడినవాడు కాదు. దేవుని నమ్మిన బిడ్డల్లో ఒకడు తాగుబోతుగా, తిరుగుబోతుగా బ్రతుకుతున్నాడు అన్న వార్త దావీదుకు తెలిస్తే ఆ వార్త చెవినబడిన తోడనే కన్నీరు ఏరులై పారేటట్లుగా దేవుని దగ్గర ఏడవటం ప్రారంభించాడు. ఆమేన్. దేవుని దగ్గర ఇప్పుడు ఎవరో దారి తప్పితే ఏడ్చేది సేవకుడా, విశ్వాస?
చెప్పాలి. ప్రజల కోసం ఏడ్చేది ఎవరు? ప్రజల కోసం ఏడ్చేది ఎవరు? దావీదు సేవకుడా? సేవకుడు కాదని జస్ట్ పేరే కానీ సేవకుని కంటే శ్రేష్టమైన మనసు కలిగిన వాడు. ఇర్మియా ప్రవక్త ఏమంటాడు? నా జనులలో హతులైన వారిని చూడగా నా తల జలమయంగాను, నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండునుగాక అని అన్నారే. ఒక ఇర్మియా భక్తుడు దేవుని సేవకుని మనస్సు, నిజమైన దేవుని సేవకుని యొక్క అంతరంగం ఎలా ఉంటుందో, దావీదు రాజైనా దావీదు అంతరంగం అలా ఉంది. అందుకని దావీదుని అంటాడు, నా సేవకుడైన దావీదు అంటాడు. ఒకసారి చెప్పండి. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. నేను దేవుడు పిలిచేటప్పుడు కూడా ఇంజనీర్ అని పిలిచిన దానికంటే, బిల్డర్ అని పిలిచిన దానికంటే, మెకానిక్ అని పిలిచిన దానికంటే, మేనేజర్ అని పిలిచిన దానికంటే, ఈ బిడ్డ నా సేవకుడు, ఈ బిడ్డ నా సేవకురాలు, ఆయన చేత పిలువబడి దివ్యమైన పేరు మనం పొందుకుందాం గాక. అలా బ్రతికేడు కాబట్టే బైబిల్లో ఎవ్వరికీ దొరకని కృప, అందరికీ కృప దొరికితే దావీదుకు, మరోసారి దావీదుకు కృప దొరికితే, అందరికీ కృప దొరికితే, మరోసారి అందరికీ కృప దొరికితే దావీదుకు శాశ్వత కృప దొరికింది. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆ దావీదుకు దొరికిన శాశ్వత కృపే మీకు, మీ పిల్లలకు దొరుకునుగాక. మీరు మీ పిల్లలు పొందుకుందురుగాక.